శీతాకాలంలో ఆకులు ఎందుకు రాలుతాయి? శీతాకాలంలో చెట్లకు ఉన్న ఆకులు మొత్తం రాలిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెట్లు ఆకుల ద్వారా ఎండ, కార్బన్ డయాక్సైడ్ని పొందుతూ తమకు కావలసిన పదార్థాలను తయారు చేసుకుంటాయి. దీన్నే కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అని అంటారు. ఈ ప్రక్రియలో క్లోరోఫిల్ అనే పదార్థం చాలా కీలకం. ఆకు గ్రీన్ కలర్లో ఉండడానికి ఇదే కారణం. అయితే ఈ పదార్థం సూర్యుడి నుంచి వచ్చే ఎండ గ్రహించి చెట్ల కోసం గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్లూకోజ్ చెట్టుకు ఆహారంగా, ఎనర్జీగా ఉపయోగపడుతుంది. ఇక చలికాలం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దీంతో చెట్లకు ఎనర్జీ, ఆహారం ఎక్కువగా అవసరం ఉండదు. అందుకే చెట్టు ఆకుల్లోని క్లోరోఫిల్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ఫలితంగా ఆకులు అడుగు భాగంలో అబ్సిషన్ పొర ఏర్పడే ఆకులు రంగు మారి రాలిపోతాయి. అలాగే చలికాలంలో భూగర్భ జలాలు ఘనీభవిస్తాయి. దీనివల్ల చెట్లకు వేళ్ల ద్వారా నీరు అందదు. ఆకుల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. అలాగే రానున్న ఎండాకాలంలో చెట్లకు చాలా ఆహారం అవసరం ఉంటుంది. దీనికి చురుగ్గా పనిచేసే కొత్త ఆకులు కావాలి. అందుకే చెట్టు తన ఆకులను వదిలించుకుంటుంది అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ చూస్తూ ఉన్నాం. ఇది మనం వేటూర్ న్యూస్ నుంచి తీసుకున్నాం.